హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైనటువంటి పప్పుచారు, విలేజ్ స్టైల్ పప్పుచారు చూపించబోతున్నానండి. అక్కడ మనం ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమి వేయమన్నమాట. చాలా సింపుల్గా టేస్ట్గా చేసేయచ్చు. కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ అనమాట, ఈ టీ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో గ్లాసున్నర పప్పు అయితే తీసుకున్నానండి కుక్కర్లోనే. దీన్ని స్టవ్ మీద పెట్టి ద్వారగా వేపుకుంటున్నాను. చూడండి, ఫ్లేమ్ ఎక్కువగా పెట్టినట్టయితే త్వరగా మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేపుకుంటున్నాను. అప్పుడే పర్ఫెక్ట్గా వేగిపోతుంది. ఇలా వేగిన కందిపప్పుని శుభ్రంగా కడిగి స్టవ్ మీద మళ్ళీ పెట్టుకున్నానండి కుక్కర్లో. ఇందులో పొంగకుండా ఒక పావు ఆయిల్ వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసానండి. ఇప్పుడు మూత పెడుతున్నాను. ఇందులో ఉప్పు వేయకూడదు, ఉప్పు వేసినట్లయితే పప్పు మెత్తగా ఉడకదు తొందరగా. తర్వాత ఈలోగా మనం చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకుందామండి. ఇలా కడగడం వల్ల చింతపండులో ఉన్న డస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ఇలా తీసుకొని, చూడండి పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. చిన్న పచ్చిమిర్చి అండి ఇవి. అలానే ఈ టమాటాని వెనక అది తీసేసి ఇవి కూడా 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. ఇవి ఉల్లిపాయలని 2 భాగాలుగా అయితే చేసుకుంటానండి. ఈలోగా పప్పు అయితే ఉడికిపోయిందండి. 3 విజిల్స్ వచ్చేసాయి. చూడండి, ఉల్లిపాయలని 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఒక ముక్క ఒక భాగం, ఒక ముక్క ఒక భాగంగా పెట్టుకున్నాను. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, ఎండుమిర్చి, అలానే ఎల్లిపాయలు కూడా అక్కడ దంచేసి ఉంచుకుంటున్నాను అన్నమాట. వీటితో మనకి టేస్టీగా ఉండేటువంటి పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పప్పు ఉడికింది కదా, తీసి మెత్తగా మెదుపుకుందాము. చూడండి, ఈ గంటెతో మెదుపుకుంటే సరిపోతుంది. మెత్తగా మెదుపుకున్న తర్వాత చూసారు కదండి ఎంత మెత్తగా మెదిగిపోయిందో. ఇక ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు, అలానే ఒక సగం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలానే 1 స్పూనున్నర ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చూడండి, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఈ చింతపండు ఉంది కదా మన నానబెట్టుకుంది, దాన్ని కూడా రసం తీసుకొని అందులో పోసుకోవాలండి. చూడండి, పిసికి రసం తీసుకున్నాము. ఈ రసాన్ని మనం ఈ పప్పులో వేసేసుకోవాలండి. పప్పులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి పప్పుచారుకి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి మంచిగా ఉడికించుకోవాలి తెరలే వరకు. నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ టైంలో కరివేపాకు వేయడం వల్ల. చూడండి, ఒక 5 మినిట్స్కి పప్పుచారు అనేది ఇలా తెరులుతుంది. చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా తెరిలిపోతుందండి. ఈ పప్పుచారు అనేది ఎంత తెరిలితే అంత టేస్టీగా ఉంటుంది. ఉప్పు సరిపోలేదండి నాకు, నేను కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు పక్కన వేరొక స్టవ్ వెలిగించి ఈ పప్పుచారుని ఆ యొక్క స్టవ్ మీదకు మార్చుకుంటున్నానండి. చూసారు కదా, అలా దాని మీదకు మార్చుకొని ఇప్పుడు యువతలో ఉన్న స్టవ్ మీద నేను పప్పుచారు తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ గిన్నెలోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, అలానే 4 ఎండుమిర్చి, తర్వాత మనం ఇంకొక పావు ఉన్నాయి కదా, ఆ హాఫ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత
కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. చూడండి మంచిగా వేగిపోయాయి ఉల్లిపాయలు. ఈ కలర్లో రావడంతోనే ఈ తాలింపు తీసి మనం తెరులుతున్న పప్పుచారులో వేసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా ఉందో. ఇలా దీన్ని ఒక 5 నిమిషాలు బాగా తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మన సర్వింగ్ బౌల్లోకి ఇలా వేసుకోవడమేనండి. చూడండి పర్ఫెక్ట్గా మన పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో కలుపుకొని తినేయడమే. ఇందులో నంచుకోవడానికి అప్పడాలు ఉంటే ఇంకా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.